హలో అండి. ఈరోజు నేను చేపల పులుసు పెడుతున్నాను. దానికోసం ముందుగానే కడాయిలో జీలకర్ర, మెంతులు, ధనియాలు, కొబ్బరి అవన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఒక ఉల్లిగడ్డను తీసుకొని దాన్ని కూడా కాల్చుకొని మిక్సీ పట్టుకోవాలి, అది కూడా మెత్తగా. తర్వాత ఇట్లాంటి ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే పిసుక్కొని పెట్టుకున్న పులుసులో మనం దంచుకున్నాం కదా మసాలా, ఆ మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన దాంట్లో ఈ పులుసు వేసుకొని బాగా మసాలా పెట్టుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి. ఆ పులుసు మసిలినాక మనం ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా ఫిష్, అందులో ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం సేపు పెట్టుకోవాలి. ఆ ముక్కలు కొంచెం దానికి ఉప్పు, కారం, పసుపు పడితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఈ ముక్కలన్నిటిని ఆ పులుసులో వేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. అంతే, ఫిష్ పులుసు రెడీ అవుతుంది. ఈ ఫిష్ పులుసు వేసుకోవడం చాలా ఈజీ, తొందరగానే రెడీ అయిపోతుంది. ఈ ముక్కలు వేసినాక ఒక 10-15 మినిట్స్లోనే ఈ ముక్కలు ఉడికిపోతాయి. ముక్కలు ఉడికినాక మనకి ఇట్లా పైన కొంచెం ఆయిల్ తేలితే అంతే, ఫిష్ కర్రీ రెడీ.